వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచానూరులో సుందర రాజస్వామి అవతార మహోత్సవాలు. హనుమంత వాహనంపై స్వామివారి అభయ ప్రదానం. అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు. రాబోయే 2 దశాబ్దాల పాటు భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు. అలిపిరి చెక్ పాయింట్ భద్రతా అంశాలపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష. కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వరుడి సమ్మోహక దర్శనం. సూర్యాపేట జిల్లాలో ఘనంగా వార్షికోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాలలో యోగాంధ్ర కార్యక్రమాలు. సూర్య నమస్కారాలు, యోగాసనాలను వేసిన ఔత్సాహికులు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందర రాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, హనుమంత వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. ఓవైపు శ్రీ పద్మావతి అమ్మవారి నిత్య పూజా కైంకర్యాలు, మరోవైపు శ్రీ సుందర రాజస్వామి అవతారోత్సవాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వేంచేసిన శ్రీ సుందర రాజస్వామి వారికి అవతార మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2వ రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలికలతో ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆపై కర్పూర, కుంభ, మహామంగళహారతులు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగారదేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు, ముంగిట పులుగడి. ఇక అవతార మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం వేళ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ సుందర రాజస్వామి వారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఊంజల్ సేవ భక్తులకు భక్తి పరవశాన్ని పంచింది. అనంతరం బుధవారం రాత్రి శ్రీ సుందర రాజస్వామి వారికి హనుమంత వాహన సేవను కనుల పండుగ నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో శ్రీ సుందర రాజస్వామి వారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఆపై మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు క్షేత్ర మాడవీధుల్లో శ్రీ సుందర రాజస్వామివారి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా సాగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే తిరుపతిలోని టీటీడీ పరిపాలన విభాగంలో బుధవారం ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే 2 దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణ, ప్రత్యేక భద్రతా అంశాలపై అధికారులకు ఈ సందర్భంగా టీటీడీ ఈవో దిశానిర్దేశం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో జె శ్యామలరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూప్ కు చెందిన రాక్సా సంస్థ తరపున వారి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దానివల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిఎంఆర్ అనుబంధ సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాక్సా సంస్థ సీఈఓ అమిత్ డార్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, ఐటీజీఎం శేషారెడ్డి, విజిఓలు సదాలక్ష్మి, రామ్కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బుధవారం ఉదయం హైదరాబాద్కు చెందిన సి శ్రీనివాస అనిధృత్ 10,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరపున తిరుపతికి చెందిన వై రాఘవేంద్ర టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
స్వామివారి సుందర ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి శోభిత రత్నాభరణాలతో దివ్యంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేసి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. స్వామివారితో పాటు దేవేరులు, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులను మంగళకరంగా పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం దిల్సుఖ్ నగర్ గడ్డి అన్నవర క్షేత్రంలో వేంచేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. 6 రోజుల పాటు వైభవపేతంగా సాగిన వార్షికోత్సవాల ముగింపును పురస్కరించుకుని స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. ముందుగా యాగశాల కార్యక్రమాలు, వైదిక పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ స్నపనం ఘనంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మఠం ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి, మఠం ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా విశిష్టతను వివరించారు. అనంతరం మఠం ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, భక్తులు, ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వరునికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్యేష్ఠ మాసం బుధవారాన్ని పురస్కరించుకుని సర్వ విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వరునికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను యథావిధిగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నాధిపతి వినాయకునికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాతృమూర్తి శ్రీ వకుళమాత. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై నెలవైన శ్రీ వకుళమాత ఆలయం అద్భుత ప్రాశస్త్యాన్ని సంతరించుకొని ఆహ్లాదకర వాతావరణంలో నెలవై పూజనీయంగా భాసిల్లుతోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి
కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పు ముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి దివ్య ప్రాంగణంలో యోగాసన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలనతో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగ నారసింహ స్వామివారి కృపతో అందరూ ఆరోగ్యవంతులుగా తమ జీవనయానం కొనసాగించాలని ప్రముఖులు అభిలషించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారంతా యోగాసనాలు వేశారు. సుగంధ పుష్పాభిషేకంలో శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చతుర్థ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి.
ఉత్సవాలలో భాగంగా తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచార పూజలు పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామివారికి మంగళాభిషేకాలను వేదోక్తంగా జరిపారు. ముందుగా అర్చకులు శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి అలంకరణలు నిర్వహించి అష్టోత్తర అర్చనలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పామురాయి గ్రామంలో వేంచేసిన శ్రీ చాముండేశ్వరి, శ్రీ పంచలింగేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ చాముండేశ్వరి దేవికి తెల్లవారుజామునే నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం అమ్మవారిని సర్వమంగళ స్వరూపంలో చూడ చక్కగా అలంకరించి విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అనుజ్ఞతో సర్వలోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ చాముండేశ్వరి దేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవాళి చక్కని ఆరోగ్యం కోసం యోగాసనాలను తప్పనిసరిగా అభ్యసించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఔత్సాహికులు యోగాసనాలను వేశారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. పరమశివుని మహోగ్ర మూర్తులలో విలక్షణమైన అవతారం కాలభైరవ స్వామి. స్వామివారిని శుభప్రద కైంకర్యాలతో ఆరాధిస్తే సర్వ సన్మంగళాలను సిద్ధించడమే కాకుండా స్వామివారి అపార అనుగ్రహానికి పాత్రులమవుతాం. ప్రసిద్ధ శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. కాలభైరవ స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి మల్లెల మాలలు, నిమ్మకాయ హారాలను ధరింపచేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రవత్తులతో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. శూల
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గోవిందుడి కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. నెల్లూరు నగరం వేదాయపాలెంలో వేంచేసిన శ్రీ గురువాయూర్ శ్రీ మహావిష్ణువు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ గురువాయూర్ మహావిష్ణువు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్చకులు ఆగమ పండితుల పర్యవేక్షణలో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం పూర్తి చేశారు. ఆపై పుట్టమన్ను సేకరించి వాస్తు పూజ, అగ్నిమథనం తదితర వైదిక క్రతువులతో ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో భక్తులు యోగాసనాలను అభ్యసించారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవాళి చక్కని ఆరోగ్యం కోసం యోగాసనాలను తప్పనిసరిగా అభ్యసించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా సింహాచలం క్షేత్రంలో అప్పన్న సన్నిధి రాజగోపురం ఎదురుగా వందలాదిగా భక్తులు ఉదయాత్పూర్వమే యోగాసనాలు, సూర్య నమస్కారాలను వేసి ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలో కొలువైన కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు ఉత్సవ శోభితంగా సాగే స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ క్రతువును మంగళకరంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసి నంది ధ్వజపటానికి పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ ధ్వజారోహణం నిర్వహించి సకల దేవతలను స్వామివారి వార్షికోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరామలింగేశ్వరుని ధ్వజారోహణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.